హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి ఛాన్స్ యూట్యూబ్ ఛానల్. ఫిబ్రవరి 2025లో రానున్న మెగా డిఎస్సిని దృష్టిలో ఉంచుకొని మనం విద్యా దృక్పథాలు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. పార్ట్ 1, పార్ట్ 2 ప్లేలిస్ట్లో ఉంటాయి. అవి చూసిన తర్వాత పార్ట్ 3 సెషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? విద్యా దృక్పథాలు పార్ట్ 3. విద్య అనేది ఏ జాబితాలో కలదు? ఉమ్మడి జాబితా. ఇది 1976 సంవత్సరంలో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్య అనేది రాష్ట్ర జాబితా నుండి తొలగించబడి ఉమ్మడి జాబితాలోకి చేర్చబడినది. డెమోక్రసీ అనగా అర్థం ఏమిటి? ప్రజాశక్తి. ఏ సంవత్సరంలో జరిగిన రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు? 1976. 21A ప్రకరణ. 6 నుంచి 18 సంవత్సరాల మధ్య గల విద్యార్థులకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం. 30వ ప్రకరణ. 30వ ప్రకరణ ఏమిటంటే అల్పసంఖ్యాకుల వర్గాల వారు విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. నెక్స్ట్ 45వ ప్రకరణ. 3 నుంచి 6 సంవత్సరాల మధ్య పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలి. 46వ ప్రకరణ. సామాజికంగా, విద్యాపరంగా బలహీన వర్గాల వారి కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యల గురించి తెలుపుతుంది. ఇదే ప్రకరణ 46వ ప్రకరణ. నెక్స్ట్ 350వ ప్రకరణ. మాతృభాషలో విద్యను బోధించాలని తెలుపుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కూడా మాతృభాషలో విద్య కావాలని ఆర్టికల్స్ జరుగుతున్నాయి కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ 351వ ప్రకరణ. హిందీ భాష వ్యాప్తి గురించి కేంద్రాధికారం బాధ్యతల గురించి తెలుపుతుంది. నెక్స్ట్ సమానత్వం. ఈక్వాలిటీ అనగానేమి? జాతి, కుల, మత, లింగ, వర్ణ వివక్ష లేకుండా ప్రజలందరికీ రాజకీయ, సామాజిక, ఆర్థిక, విద్యా రంగాలలో సమాన అవకాశాలు కల్పించడాన్ని సమానత్వం అంటారు. సమన్యాయం. ఈక్విటీ అనగానేమి? జాతి, కుల, మత, లింగ, వర్ణ వివక్ష లేకుండా ప్రజలందరికీ రాజకీయ, సామాజిక, ఆర్థిక, విద్యా రంగాలలో సమాన అవకాశాలు కల్పించి సమానత్వం సాధించడానికి సమన్వయం అంటారు. ఓకే, సమానత్వం సాధిస్తే సమన్యాయం, సమాన అవకాశాలు కల్పిస్తే సమానత్వం. ఓకేనా? ఈక్విటీ, ఈక్వాలిటీ. సార్జెంట్ నివేదిక 1944 ప్రాథమిక స్థాయిలో విద్యలో సమాన అవకాశాలు అందించుటకు గాను సూచించిన సూచనలు ఏమిటి? ఉచిత విద్యను అందించడం, ఉచిత పాఠ్యపుస్తకాల సరఫరా, ఉపకార వేతనాలు, మధ్యాహ్న భోజనం, వైద్య సహాయం. కొఠారి కమిషన్ 1964-66 సూచించిన సూచనలు ఏమిటి? ఉచిత విద్యను అందించవలెను, పాఠ్య పుస్తకాలను ఉచితంగా అందించాలి, ట్యూషన్ ఫీజులు రద్దు చేయాలి, పుస్తక నిధులను ఏర్పాటు చేయాలి. పుస్తక నిధులు అంటే లైబ్రరీస్. ప్రతిభావంతులకు ఉపకార వేతనాలు ఇవ్వాలి, స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయాలి. బాలికల పాఠశాల పర్యవేక్షణకు మహిళల పర్యవేక్షకులను నియమించాలని సూచించిన కమిషన్ ఏమిటి?
ఏ కమిషన్? హంటర్ కమిషన్ 1882. బాలబాలికల్లో వృధా అనగా వేస్టేజ్, స్తబ్దత అనగా స్టాగ్నేషన్ తగ్గించుటకు బాలికలకు సెకండరీ ప్రత్యేక విద్య ప్రణాళిక ఉండాలని సూచించిన కమిటీ ఏమిటి? హార్తాగ్ కమిటీ. ఏ సంవత్సరంలో దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన విద్యా విషయక సలహా కమిటీ ప్రాథమిక స్థాయిలో బాలబాలికలకు ఒకే రకమైన పాఠ్య ప్రణాళిక ఉండాలని సూచించింది? 1955. హ్యాన్స్ మెహతా కమిటీ ఏ సంవత్సరంలో సిఫారసులను చేసింది? 1962. పాఠ్యపుస్తక కమిటీలను ఏర్పాటు చేసి వాటిలో మహిళలకు భాగస్వామ్యాన్ని కల్పించాలి. లింగ వివక్షత జెండర్ బయాస్ ప్రదర్శించే పాఠశాలలను తొలగించాలని సూచించే కమిటీ ఏది? హ్యాన్స్ మెహతా కమిటీ. భక్తవత్సలం కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1963. నెక్స్ట్, APOSS అనగానేమి? ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ. అందరికీ పాఠశాల విద్య అందించాలనే లక్ష్యంతో ఏ సంవత్సరంలో జాతీయ సార్వత్రిక పాఠశాలలను స్థాపించడం జరిగింది? 1989. ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఏ సంవత్సరంలో ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది? 1985. నెక్స్ట్, రాజ్యాంగంలోని 15వ నిబంధనలోని 4వ క్లాసు ప్రకారం సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన పౌరులు లేదా షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు లేదా వసతులు కల్పించాలి. నెక్స్ట్, 16వ నిబంధన 4వ క్లాసు ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించింది. 16వ నిబంధన 4వ క్లాసు ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించింది. నెక్స్ట్, 20వ నిబంధన 4వ క్లాసులో షెడ్యూల్డ్ కులాలు తెగల ఉద్యోగ నియామకాల శిక్షణ అమలు విషయంలో కేంద్ర సర్వీస్ కమిషన్ను గాని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లను గాని సంప్రదించవలసిన అవసరం లేదని సూచించడం జరిగింది. ఏ నిబంధనలో? 20వ నిబంధన 4వ క్లాసులో. నెక్స్ట్, 335వ నిబంధనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో షెడ్యూల్డ్ కులాలు తెగలు వారి హక్కులను పరిగణలోకి తీసుకోవాలని నిర్దేశిస్తుంది. ఏది? 335వ నిబంధన. ఆర్టికల్ 46 షెడ్యూల్డ్ కులాలు తెగల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచిస్తుంది. ఓకేనా? ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచిస్తుంది. ప్రత్యేక అవసరాలు గల బాలబాలికలకు చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ CSW అని అంటారు. ఓకేనా? వారికి సమాన అవకాశాలు కల్పించుటకు గాను భారత ప్రభుత్వం వికలాంగుల చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 1995. విద్య అర్థశాస్త్రం అనే పదాన్ని
మొదటిసారిగా ప్రస్తావించినది ఎవరు? టిడబ్ల్యూ గల్జ్. టిడబ్ల్యూ గల్జ్. విద్య అర్థశాస్త్రం పుస్తక రచయిత ఎవరు? కోవెన్. కోవెన్. విద్యను ఒక వస్తువుగా పరిగణించిన వారు ఎవరు? ఎవరు? కోహెన్. కోహెన్ కి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. విద్య అర్థశాస్త్రం పుస్తక రచయిత ఎవరంటే కోవెన్. విద్యను ఒక వస్తువుగా పరిగణించిన వారు కోహెన్. ఓకేనా? విద్యలో పెట్టే ఖర్చు పెట్టుబడిగా అధ్యయనం చేసినది ఎవరు? జేఎల్ గాల్బ్రిత్ శామ్యూల్సన్. ఓకే, నెక్స్ట్. స్వాభావికంగా పునరావృతమైన సహజ సంఘటనలు, ఋతువులు, మొక్కలు దృష్టిలో ఉంచుకొని నిర్వచించిన సిద్ధాంతాన్ని ఏమంటారు? ఈ సిద్ధాంతం చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చదువుతాను ఫ్రెండ్స్. స్వాభావికంగా పునరావృతమైన సహజ సంఘటనలు, ఋతువులు, మొక్కలు దృష్టిలో ఉంచుకొని నిర్వచించిన సిద్ధాంతాన్ని ఏమంటారు? క్లాసిక్ సైక్లిక్ సిద్ధాంతం. ఓకే, నెక్స్ట్. మానవ జాతి ఒకే వృత్తంలో ఉన్నది. ఇది ఆడంను సృష్టించడంలో మొదలై క్రీస్తు రావడంతో పూర్తిగా పుష్పించి వికసించినది. ఇది మరణాలతోనూ ప్రపంచ విధ్వంసంతోనూ అంతమవుతుందని చెప్పిన థియరీ ఏమిటి? థియరీ అనగా సిద్ధాంతం ఏంటి? అగస్టీనియన్ సిద్ధాంతం. ఓకే, అగస్టీనియన్ సిద్ధాంతం. పెరుగుదల తగ్గుదల ముందు వెనుకలు కావడం ఎక్కువ ప్రగతి సాధించడానికి జరుగుతాయి అని చెప్పిన సిద్ధాంతం ఏమిటి? సైక్లికల్ లీనియర్ సిద్ధాంతం. సైక్లికల్ లీనియర్ సిద్ధాంతం. ఓకే, నెక్స్ట్. జాతీయ వయోజన విద్యా కార్యక్రమం ప్రారంభించబడిన సంవత్సరం 1978. 1978. విద్యపై మనం చేసేది పెట్టుబడి కాదు, అది మనం చేసే ఖర్చుగా భావించాలి అని పేర్కొన్నది ఎవరు? మార్షల్. ఓకేనా? విద్యపై మనం చేసేది పెట్టుబడి కాదు, అది మనం చేసే ఖర్చుగా భావించాలి అని పేర్కొన్నది మార్షల్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. పర్యావరణ సంరక్షణను మౌలిక విలువగా భావించి పాఠ్య ప్రణాళికలో చేర్చాలని సిఫార్సు చేసినది ఏది? ఎన్ఈపి. 2020. ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. నెక్స్ట్. సుస్థిరాభివృద్ధి గురించి తెలిపిన బ్రంట్లాండ్ కమిషన్. సుస్థిరాభివృద్ధి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి తెలిపిన బ్రంట్లాండ్ కమిషన్ ఏ సంవత్సరంలో నివేదిక సమర్పించింది? 1987. ఇండియాలో ఎయిడ్స్ నియంత్రణకు ఆర్థిక సహాయం చేస్తున్న సంస్థ. ఎయిడ్స్ నియంత్రణకు ఆర్థిక సహాయం చేస్తున్న సంస్థ ఇది WHO. WHO అనగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. నెక్స్ట్. జాతీయ అక్షరాస్యత దళాన్ని ప్రారంభించిన సంవత్సరం 1988. జాతీయ జనాభా విధానం 2000 ప్రకారం జనాభా స్థిరీకరణ ఎప్పటిలోగా జరగాలని లక్ష్యం పెట్టుకున్నారు? 2045. జనాభా పరంగా భారతదేశంలో గొప్ప విభాజక సంవత్సరం 1951. పర్యావరణ పరిరక్షణ చట్టం చేయబడిన సంవత్సరం 1986. పర్యావరణ పరిరక్షణ కోసం తివారీ కమిటీని ఏర్పాటు చేసిన సంవత్సరం 1980. టర్నర్ సిండ్రోమ్ ఏ వైకల్యంకు దారితీస్తుంది? టర్నర్ సిండ్రోమ్ ఏ వైకల్యంకు దారితీస్తుంది? చలనాత్మక వైకల్యం. ఒక క్వశ్చన్ ఫ్రెండ్స్. డౌన్ సిండ్రోమ్ దేని ద్వారా
ఎలా వ్యాపిస్తుంది, ఎలా వస్తుందో చెప్పండి. ఓకే, నెక్స్ట్ జాతీయ జనాభా విధానంను ప్రకటించిన సంవత్సరం 2000. ఎన్సిఈఆర్టీ జనాభా విద్యా ప్రణాళికను రూపకల్పన చేసిన సంవత్సరం 1971. తాను పనిచేసే పని ద్వారా ఆత్మసంతృప్తి పొందగలగడం ఏ విలువ? అంతర్గత విలువ మీన్స్ ఇంటర్నల్, సెల్ఫ్ ఇంటర్నల్. ఆక్సియాలజీ దీని గురించి అధ్యయనం చేస్తుంది. ఏవి? ఆక్సియాలజీ మీన్స్ వాల్యూస్. స్టడీ ఆఫ్ వాల్యూస్ ఈజ్ నోన్ యాజ్ ఆక్సియాలజీ. విలువల గురించి అధ్యయనం చేస్తుంది. ఓకే, ఒక క్వశ్చన్ ఫ్రెండ్స్. డిస్గ్రాఫియా దేనికి సంబంధించిన అసక్తత? అంటే డిస్గ్రాఫియా అంటే ఏ డిసబిలిటీ అని. ఓకేనా, ఇది కామెంట్లో తెలియజేయండి ఆన్సర్. ఓకేనా, మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.